ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మద్దతుకు కాంగ్రెస్ సహా పలు పార్టీలు విజయ్కు సపోర్ట్ ప్రకటించడంతో మ్యాజిక్ ఫిగర్ 118 దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మద్దతుదారుల లిస్టును సాయంత్రం గవర్నర్కు విజయ్ సమర్పించబోతున్నారు. బల నిరూపణ చేసుకున్న తర్వాత అంటే రేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచింది. విజయ్ 2 చోట్ల విజయం సాధించడంతో ఒక చోట రాజీనామా చేయాల్సి రావడంతో ఆ సంఖ్య 107కు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ మద్దతుతో 5 సీట్లు, సిపిఐ సిపిఎం మద్దతు ఖరారైతే 4 సీట్లు, ఎంఎంఎంకే 1 సీటు, పీఎంకే 4 సీట్లు, పీసీకే 2 సీట్లు. ఇలా అంతా సవ్యంగా సాగితే విజయ్ పార్టీ బలం 123కు చేరే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉంటే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీలో 2 వర్గాలుగా విడిపోయి ఒక వర్గం విజయ్కు మద్దతు ఇవ్వాలని, మరో వర్గం ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగడంతో ఆ పార్టీలో చీలికలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని రకాల ఏర్పాట్లయితే చకచకా జరిగిపోతున్నాయి. చెన్నై మహానగరంలోని చెన్నై సెంట్రల్ ప్రాంతంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు విజయ్ గవర్నర్ను కలిసిన తర్వాత విజయ్కు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది, విజయ్కు సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యేల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం అఫీషియల్గా విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వద్దన్నటువంటి 4 ఎమ్మెల్యేలు 5 మంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్ కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భం తర్వాత చెన్నైలో ఉన్నటువంటి తమిళనాడు విభాగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇవాళ సమావేశం నిర్వహించి అవుట్రెట్గా విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఒక ప్రకటన చేశారు. అలాగే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి కూడా అఫీషియల్గా ఒక లేఖను కూడా రిలీజ్ చేసింది. ఆ లేఖలో విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే తాము ఈ మద్దతు ఇస్తున్నట్టుగా టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ఆ లేఖలో స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం. అయితే ఆ లేఖలో కూడా మరో అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసింది. గత ఎన్నికల్లో కూడా డిఎంకేతో కలిసి పోటీ చేసి ఇప్పుడు ఈ స్థానాలని గెలుచుకోగలిగింది. అయితే ఇప్పుడు డిఎంకేకు కట్టి చెప్పి ఇప్పుడు టీవీకేతో కొత్త ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లేఖలో కూడా మరొక విషయాన్ని, మరొక పాయింట్ని రేస్ చేస్తూ కూడా చెప్పింది. ఆ పాయింట్ ఏంటంటే కేవలం ఈ సపోర్టు ఇప్పటికి పరిమితం కాదు, రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, రాజ్యసభ ఇలా తరువాత జరిగేటువంటి తదుపరి ఎన్నికలన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీతో సపోర్ట్లో కొనసాగుతుంది అనేటువంటి విషయం చెప్పింది. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త దోస్తును తమిళనాడులో ఎంచుకుంది. అది విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ. ఇప్పటి వరకు కూడా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీతో కలిసి ప్రయాణం చేసింది. అయితే ఇప్పుడు డిఎంకే ఓటమి తర్వాత, విజయ్ గెలుపు తర్వాత విజయ్ పార్టీతో కలిసి అడుగులు వేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి గమనించినట్లయితే విజయ్ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు నేరుగా విజయ్ను కలిసి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి కంగ్రాచులేషన్స్ చెప్పి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీతో కలిసి అడుగులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా తమ మద్దతును నేరుగా విజయ్కి తెలిపారు. అయితే ఇప్పుడు కలిసినటువంటి ఈ 5 మంది ఎమ్మెల్యేలలో విజయ్ క్యాబినెట్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది కూడా వేచి చూడాలి. అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటుగా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి మరికొన్ని పార్టీలు కూడా, అంటే ముస్లిం లీగ్ పార్టీ కానీ, ముఖ్యంగా వామపక్ష పార్టీలు కానీ, సిపిఐ సిపిఎం, అంటే సిపిఐ తరపున 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఎం తరపున 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ తరపున 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే మరొక స్థానిక పార్టీకి సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే కూడా ఉండడంతో దాదాపుగా ఇప్పుడు విజయ్కు మొత్తం లోకల్గా ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు వస్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ బలం ఇప్పుడు 108 నుంచి 123కు పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేవలం అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ లేఖను రిలీజ్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయ్ని నేరుగా కలిసి తమ సపోర్ట్ని తెలిపినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి
క్యూ లైన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయ్తో కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి జాబితా విజయ్ గవర్నర్కు సంబంధించినటువంటి ఇచ్చే లేఖలో స్పష్టమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? విజయ్ ఇక సీఎం కావడం, ప్రమాణ స్వీకారం చేయడం తదుపరి కార్యక్రమంగా మిగిలే ఉంది, ఇక లాంఛనంగా జరగాల్సినటువంటి కార్యక్రమం మిగిలే ఉంది అనిపిస్తుందా? సో విజయ్ ఇప్పుడు ఇక అన్నా డిఎంకేతో కలుస్తారా? ఇప్పటికే అన్నా డిఎంకేలో కూడా చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అన్నా డిఎంకేలో 2 వర్గాలుగా విడిపోయారు. అందులో ఒక వర్గం విజయ్కు సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తుండగా మరొక వర్గం మాత్రం విజయ్కు దూరంగా ఉండాలనేటువంటి వాదనను వినిపిస్తుంది. మరోవైపు అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా విజయ్తో టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్నా డిఎంకే సంబంధించినటువంటి అంటే అన్నా డిఎంకేకి సంబంధించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం కూడా రద్దయింది. భిన్నాభిప్రాయాలు రావడంతో సో ఇప్పుడు ఆ సమావేశం కూడా వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి. ఓవైపు విజయ్ టీవీకే పార్టీ గెలుపు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే డిఎంకే పార్టీ కుదేలైంది. డిఎంకే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ సైతం ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పూర్తి స్థాయిలో నైరాశ్యంలో మునిగిపోయింది. ఇప్పుడు అన్నా డిఎంకే వంతైంది. అన్నా డిఎంకే ఓడిపోయి 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా తిరిగి కోలుకుంటామనేటువంటి ఆశలు లేనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఇప్పుడు విజయ్ వైపు చూసేటువంటి అవకాశం ఉంది. వీరందరూ కూడా విజయ్ వెనక నడిచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? విజయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? విజయ్తో కలిసి నడవడానికి ఏ పార్టీలు ముందుకు ఇంకా రాబోతున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.